నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాయకత్వం పదవి కాదు, బాధ్యతతో కూడిన సేవాభావం. వెస్ట్ బెర్రీ విద్యార్థి నాయకత్వాన్ని ప్రోత్సహించే వేడుకల్లో డీఎస్పీ బి జనార్దన్ రావు. గుంటూరు కాపు హాస్టల్లో కాపు ఉపకులాల మెరిట్ విద్యార్థులకు సేవాభావంతో వసతి భోజన సౌకర్యం. నిర్వాహకులు బాలిశెట్టి విజయ్ కుమార్. కొడాలి హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. తెలుగు సినీ రంగంలో విభిన్నమైన పాత్రలకు తన విలక్షణమైన నటనతో ప్రాణం పోసిన ప్రముఖ సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో గురువారం ఘనంగా జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ అధ్యక్షత వహించిన గుమ్మడి శత జయంతి ప్రారంభ సభలో ఉప సభాపతి కె రఘురామకృష్ణరాజుతో పాటుగా విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, సీనియర్ సినీ నటులు మాగంటి మురళీమోహన్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, అప్పాజోషు సత్యనారాయణ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపేన రాజకుమారులు తొలుత గుమ్మడి వెంకటేశ్వరరావు చిత్రపటం చెంత పుష్పాల నుంచి నివాళులర్పించారు. అనంతరం గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట పురస్కారాన్ని అప్పాజోషు సత్యనారాయణకు అతిథుల సమక్షంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తెనాలి వాసులు కళా హృదయాలను చెబుతూ ఇటువంటి మంచి కార్యక్రమాల నిర్వహణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ చూపించే చొరవ అద్భుతమని అన్నారు. పాత్రోచితమైన నటనతో లభించిన ఎన్నో పాత్రల్లో గుమ్మడి ఒదిగిపోయారని అన్నారు. గుమ్మడి పేరిట ప్రత్యేక అవార్డును సాధించే విషయంలో తమ వంతు కృషి చేస్తానని అన్నారు. తమ కుటుంబానికి గుమ్మడితో ఉన్న స్నేహ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ నటులు మురళీమోహన్, డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గుమ్మడి జీవనశైలి, నటనాశైలికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ నటునిగా యవ్వన దశలో కూడా వృద్ధా తండ్రి పాత్రలకు జీవం పోసిన తీరును వివరించారు. శత జయంతి ప్రారంభ ఉత్సవాలు తెనాల్లో ప్రారంభమైన ముగింపు ఉత్సవాలు హైదరాబాద్లో చేయాలన్న భావన వ్యక్తం చేశారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు మాట్లాడుతూ సినీ రంగంలో విలక్షణ నటునిగా ఒక వెలుగు వెలిగిన గుమ్మడి తన నియోజకవర్గంలోని కళాకారుడు కావడం తమకెంతో గర్వకారణమని అన్నారు. ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ అధ్యక్షత ఉపన్యాసం చేస్తూ గుమ్మడి జీవితం తెరిచిన పుస్తకమని, ఆయన పేరిట ఇచ్చే విశిష్ట అవార్డును అప్పాజోషుల సత్యనారాయణ వంటి ఆచార్యులకు ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రభా రమేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి వంటి నటులు కారణ జన్ములని, చరిత్రలో నిలిచిపోతారని, వారితో నటించే అవకాశం తమకు దక్కడం తమ అదృష్టమని అన్నారు. సభా ప్రారంభానికి ముందు ద్వారబంధాల చంద్రయ్య సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఏవి ద్వారా గుమ్మడి జీవిత విశేషాలను ప్రదర్శించారు. అశేషంగా గుమ్మడి అభిమానులు, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి కలెక్టర్గా భాగంగా వచ్చారు. మన బోధపడను వచ్చి శబదం చేశారు. చింతపల్లి, నర్సీపట్నం, ఎల్లవరం, రంపచోడవరం, పెద్దాపురం ప్రాంతాలు మన అధీనంలో ఉన్నాయి. భద్రాచలం, దక్షిణ కోల్కొండ ప్రాంతానికి మన వాళ్ళని పోలీస్ స్టేషన్లో తగలబెట్టి వచ్చారు. ఒరిస్సా సరిహద్దులో ఉన్న తెల్లతోడు కుక్కలకు కాల్చి చంపారు. ఈ పని మళ్ళీ ఏం చేస్తారు లక్ష్మణస్వామి? ఆంగ్లేయులు యుద్ధం చేయడం కాదు, కుతంత్రాల పనులను కూడా సిద్ధహస్తులు. నిన్ను పట్టుకోవడానికి ఆ రచించనే జింకలు సింహం గుహలోకి వస్తారంటే వాటి చోదవే జింకలు కాదు. పేద రైతు ఒక నాటకాన్ని నేను రాశాను. నువ్వు వెయ్యాలి మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి ఆయన 13-14 ఏళ్ల వయసులో 60 ఏళ్ళ పేద రైతు క్యారెక్టర్ చేసి మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కి నాటకం వేయటమైన దాన్ని అద్భుతంగా చేయటం వల్ల ఎంత చెప్పడానికి వీళ్ళైనంత గొప్ప పేరు వచ్చిందంట అప్పట్లోనే. అప్పుడు దాకా నిక్కర్లు వేసుకునేటటువంటి గుమ్మడి గారు పంచి కట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్యాంట్లు, పంచులు, నిక్కర్లు కాకుండా ఆ రోజు నుంచి చివరి క్షణం వరకు కూడా ఆయన పంచి కట్టుతూనే ఉన్నారు. ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఎలా ఉండాలి అనేది కొన్ని హద్దులు నేర్పిందో ఈ గుమ్మడి గారు. అంతకుముందు ఎస్వి రంగారావు గారు ఉండేవారు. ఆయన ఎక్కువగా ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలో అర్ధాంగి సినిమాలో వచ్చిన తర్వాత, అర్ధాంగి సినిమాలో చూసిన తర్వాత మళ్ళీ మరొక ఎస్వీఆర్ వచ్చాడు, మనకి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ వచ్చాడని చెప్పి అందరూ అనుకోవడం. ఆ తర్వాత నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఎక్కువ గుమ్మడి గారు వేయడం. ఈ తెనాలిలో ఎంతమంది కళాకారులండి, ఎంతమంది నాకు తెలియదు. కాంచనమాల గారు, మాకు తెలిసిందంతా విన్నది సావిత్రి గారు, జమన్ గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, శారద గారు,
నా తర్వాత వచ్చిన ఇంకా చాలామంది కృష్ణ గారు, హీరో కృష్ణ గారు, ఇందాకే మధ్యాహ్నమే వాళ్ళ కోడలికి కృష్ణ గారు ఒక 5 సినిమాలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడే చదరవాడ నారాయణరావు గారి దగ్గర డాన్స్ నేర్చుకునేదాన్ని. మా డాన్స్ క్లాస్ పిల్లలందరూ ఆవిడ ఒక ఫోటో దిగామన్నమాట. కృష్ణ గారు అట్లా ఎంతమంది, అంతమందిలో నేను కూడా ఈ ఊరిలో పుట్టినందుకు, ఈ ఊరి ఆడపడుచున్నాను అనిపించుకున్నందుకు సర్వదా నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గొప్ప కళాకారులు, నాటకం ఏంటి, హరికథ ఏంటి, నాట్యం ఏంటి, నాటికలు ఏంటి, మ్యూజిషియన్స్ అండి, అసలు ఒక్కొక్క మృదంగిస్టులు, వాళ్ళందరికీ కూడా జవహర్. అటువంటిది ఇంతమందిని కన్న తల్లి మన తెనాలి కళామ తల్లి. గుమ్మడి గారి పురస్కారం నాకేమిటి? గుమ్మడి వెంకటేశ్వరరావు అంటే బాగుంటుంది నాకు. గుమ్మడి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ప్రజల యొక్క మనసులో ఎంతకాలం అయితే ఉంటారో గుమ్మడి గారు ఖచ్చితంగా అంతకాలం ఉంటాడు. సరే, ఆ మాయబజార్ సినిమాలో ఆయనతో అన్నావు సరా, ఎందుకంటే మనసులో అలా ప్రింట్ అయిపోయి ఉంటుంది ఆ నటన. మామూలుగా ఆయన సాత్విక నటన అంటారు, అసలు ఈజ్ ఏ వెరస్టైడ్ ఆర్టిస్ట్. అసలు ఏ వేషం ఇచ్చినా సరే ఆ వేషంలో దూరిపోతాడు తప్ప అతను మామూలుగా సాత్వికమే కాదు. సో ఇప్పుడు ఇటువంటి పురస్కారం నాకు అసలు దీనికి సంబంధించిన వాడిని కాదు. నేను ఏదో నాటకాలు ఉన్నాయి, సరే సాహిత్యం ఉంది, ఇటువంటిది నాకు ఇచ్చారంటే ఎంత విశేష గౌరవం నాకు ఇచ్చారంటే నేను ఏం మాట్లాడగలను, దీని గురించి నేను ఏం చెప్పగలను. కాబట్టి ఈ శతదినోత్సవ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి, డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి శతదినోత్సవ కమిటీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికీ కూడా మనస వాచ కర్మణ నమస్కారాలతో సార్. గుమ్మడి గారి పేరు మీద ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ప్రకటిస్తే చాలా బాగుంటుంది అన్నారు. నేను రేపే దుర్గేష్ గారితో మాట్లాడి, ఈ మధ్యన నంది అవార్డులు ఇవ్వటం ఇంకా మొదలు పెట్టినట్లేరు, మళ్ళీ మొదలు పెడతారు. ఖచ్చితంగా పోరాడైనా ఆ అవార్డు గ్యారంటీగా తీసుకొద్దాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే దాని తలదన్నే అవార్డు మనం ఇచ్చుకుందాం. ఈ 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ఈ శత జయంతి ఉత్సవం చాలా చోట్ల వైభవంగా జరగాలని మురళీమోహన్ గారు కోరుకున్నట్టుగా మళ్ళీ 9 జూలై 2027న హైదరాబాదులో అత్యంత వైభవంగా ఏ శిల్పకళా వేదికలోనో అటువంటి ప్రాంగణాల్లో మరింత వైభవంగా జరగాలని, రసజ్ఞులైన మీ తెనాలి వాసులు మీరందరూ ఆ ఉత్సవానికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జానపదం, పౌరాణికం, అసలు ఈ పాత్ర ఆ పాత్ర అని కాదు, అన్న నందమూరి తారక రామారావు చేసిన పాత్రలు ఏ రకంగా జీవం పోసి జీవించినటువంటి పాత్రలో, మరి అదేవిధంగా క్యారెక్టర్ రోల్ పాత్రలో ఏ పాత్ర తీసుకున్నా కూడా గుమ్మడి వెంకటేశ్వర కంటే మించి నటించినటువంటి వ్యక్తి లేడు అనే భావన మనందరికీ కలిగిద్ది ఆయన యొక్క నటన చూసుకున్నట్లయితే అని చెప్పి. అంతేకాకుండా ఆయన విలన్ రోల్ కూడా చేశారు. విలన్ కూడా ఎక్సలెంట్ రోల్స్. ఆయన యొక్క తెలుగువారి గుండెల్లో గుమ్మడి గారి స్థానం సుస్థిరం. ఎందుకంటే ఈ కళల కానాచిలో పుట్టి కళల్ని ప్రాచుర్యం చేసుకుంటూ కళలకి అంకితం అవుతూ కళా తపస్విగా మరి కళాకారుడిగా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సినీ రంగంలో ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి గుమ్మడి గారు అని చెప్పి, క్రమశిక్షణ, నిరంతర శ్రమం, సహనం, వృత్తి పట్ల అంకిత భావం కలిగిన ఒక సాధారణ వ్యక్తి కూడా ఎంతటి ఎత్తుకైనా ఎదగొచ్చని చెప్పి గుమ్మడి వెంకటేశ్వర గారి జీవితాన్ని మనం చూస్తే అనిపించే అది ఒక గొప్ప ప్రయాణం. నేటి తరానికి అది ఒక గొప్ప నిఘంటు అని చెప్పి తెలుగు చలనచిత్ర జగత్తున వెలిగే నక్షత్రం గుమ్మడి గారు. విభిన్న నటనా కౌశల్యాన్ని అభ్యసించే వారికి ఆయన బడి, ఆ నట విశ్వరూపాన్ని ఆరాధించే వారికి ఆయన గుడి, నటను శ్వాసించే ప్రతి ఒక్కరికి దిక్సూచి మన గుమ్మడి గారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను.
ఇటువంటి మహనీయుడు, ఇటువంటి గొప్ప యాక్టర్ ఈ తెనాలి ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో జన్మించడం అనేది మనందరి తరఫున చాలా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నా. నాకు వ్యక్తిగతంగా గుమ్మడి గారితో పరిచయం లేదు, కానీ వారు పరమపదించిన తర్వాత వెళ్ళి వారికి నివాళులు అర్పించాను. వారి కార్యక్రమాలు గతంలో ఇదే వేదిక మీద జరిగినప్పుడు నేను పాల్గొన్నాను. ఈ శతదినోత్సవ వేడుకలు కూడా ఇదే తెనాలి వేదికగా ప్రారంభించమని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు మనందరి తరఫున తెలియజేస్తూ, ఈ తెనాల్లో ప్రారంభమవుతున్నటువంటి శత జయంతి ఉత్సవాలు రాష్ట్రం అంతా ఈ సంవత్సరం అంతా కూడా ఘనంగా జరిగి పాత రోజులు స్ఫురణకు తెచ్చుకొని, ఒక యాక్టర్స్ అంటే ఈరోజు యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం. అదే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే గుమ్మడి గారు లాంటి ఆర్టిస్టుల్ని ఈరోజు ఉన్నటువంటి ఈ తరం కూడా ఆ క్యారెక్టర్స్ ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నటువంటి గుమ్మడి గారు ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టను తెలియజెప్పే విధంగా రాష్ట్రం ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆయన 550 చిత్రాల్లో నటించటము, విభిన్న పాత్రలు పోషించటము, అది వయసుకు మించినటువంటి పాత్రలు చిన్న వయసులోనే చేయటము, ఇవన్నీ కళామ తల్లికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఉన్నటువంటి ఆ పుట్టుకలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అవి దేవుడిచ్చినటువంటి వరంగా మనం భావించాలి. ఆ రకమైనటువంటి వ్యక్తులు మన ప్రాంతంలో మన మధ్య పుట్టి మన చరిత్రలో లేకపోతే మన కళ్ళ ముందు వాళ్ళు అలా నిలిచిపోయి మన ఈ విధంగా స్మరించుకునేటటువంటి చేసినటువంటి దాన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ఒక అవార్డుని నంది అవార్డులో ప్రకటించడము, లేకపోతే సపరేట్గా ప్రకటించుకోవచ్చు. అది మా రఘురామకృష్ణరాజు గారు లాంటి వాడు అనుకుంటే అది పెద్ద కష్టం. వెస్ట్బెర్రీ స్కూల్లో విద్యార్థి నాయకత్వాన్ని ప్రోత్సహించే ఇన్వెస్టిచర్ వేడుకలు ఘనంగా నిర్వహించగా డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం స్కూల్ ప్రాంగణంలో విశేషంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులకు డీఎస్పీ జనార్దన్ రావు బ్యాడ్జీలు అలంకరించి నాయకత్వ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నాయకత్వం అనేది పదవి కాదని బాధ్యతతో కూడిన సేవాభావమని పేర్కొన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, అంకిత భావంతో తమ బాధ్యతలు నిర్వర్తించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం నో సెల్ ఫోన్ డ్రైవింగ్ ఏ వెస్ట్బెర్రీ ఇనిషియేటివ్ పేరుతో రహదారి భద్రతపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని డీఎస్పీ బి జనార్దన్ అధికారికంగా ప్రారంభించారు. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ వినియోగం వల్ల సంభవించే ప్రమాదాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజంలో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికైన విద్యార్థి నాయకులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయ్ కుమార్, హెడ్ మిస్సెస్ నాగజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ కెరీర్లో ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు, ఇంజనీరింగ్ వరకు స్టెప్ బై స్టెప్ మీ ఏజ్ గ్రో అవుతుంది, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీరు అన్నీ నేర్చుకుంటా ఒక పర్ఫెక్ట్ సిటిజన్ గాను, సివిలియన్ గాను మారి సొసైటీకి ఉపయోగపడే విధంగా మీ పేరెంట్స్కి, మీ కుటుంబానికి, మీరు చదువుకున్న స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీకు మీరే షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో చెప్పారు, నేను క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటాను, నేను లీడర్షిప్ బిల్డ్ చేసుకుంటాను, నేను నా తోటి స్టూడెంట్స్ అందరికీ కోఆపరేటివ్గా ఉంటాను, సహాయం చేస్తాను, ఫ్రెండ్లీగా ఉంటాను, చాలా ప్రెజెస్ చెప్తాను. ఇవన్నీ మన మనసులో ఉండాలి. వాటిని మన యాక్టివిటీ రూపంలో అందరికీ చూపించాలి. అవుట్ ఆఫ్ 50%లో మీరు బెస్ట్గా ఉండడానికి ట్రై చేయండి. సెకండ్ ఉండండి, ఫస్ట్ ఉండండి, థర్డ్ ఉండండి అని నేను ఎప్పుడు ఎక్కడా చెప్పను. మీరున్న దాంట్లో మీ కంపేరిటివ్ మీ జోనర్లో
ఇప్పుడు కాంపిటీషన్ మీ స్కూల్ పరిధిలోనే ఉంటుంది, తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తే ఇంజనీరింగ్ పరిధిలో ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఉన్న దాంట్లో బెటర్గా ఉన్నామో లేదో చూసుకొని తప్పితే 1 లెవెల్ 2 లెవెల్ అనుకోవద్దు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోవద్దు. ఇప్పుడు కూడా బాగా చదువుకోవాలి. ఈరోజు సబ్జెక్ట్ ఒకటి వీక్ అవ్వచ్చు, దాన్ని మనం పట్టుదలతో చదివితే రేపు పాస్ అవుతాం. అందుకని మీ అందరూ కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్తో ఈ స్కూల్కి తెనాలికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రఘుపతి వెంకటరత్నం పేరిట గుంటూరులో గత 12 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న గుంటూరు కాపు హాస్టల్లో ఉంటూ విద్యా అవసరాలు తీర్చుకునే అవకాశాన్ని అవసరం ఉన్న కాపు కులంలోని అన్ని తెగల విద్యార్థులు వినియోగించుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని హాస్టల్ నిర్వాహకులు బాలిశెట్టి విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ హాస్టల్ నిర్వహణ అందిస్తున్న సౌకర్యాలు, వివిధ పోటీ పరీక్షలకు వ్రాయు విద్యార్థులకు మంచి వేదిక అని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు కులస్తుల విద్యార్థుల ప్రయోజనం కోసం సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కాపు నాయకులు తమ పరిధిలోని సంఘీయుల విద్యార్థులకు విషయం తెలియజేయాలన్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు పుట్టా జనార్దన్ రావు మాట్లాడుతూ గుంటూరు కాపు హాస్టల్ పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి ప్రయోజనకరమన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల కాపు సంఘీయ విద్యార్థులు గుంటూరు కేంద్రంగా ఎంట్రన్స్ పరీక్షలు, పోటీ పరీక్షలు రాయాలనుకునే పేద మెరిట్ కాపు యువత ఈ అవకాశం వినియోగించుకునేందుకు తన వద్దకు వస్తే కాపు హాస్టల్లో జాయిన్ చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో డేగల వెంకటేశ్వర్లు తదితరులున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాపు హాస్టల్ గుంటూరు కాపు హాస్టల్ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ కళాశాలలో అయినా ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి మరియు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రవేశ పరీక్షలు, యూపీఎస్సీ, గ్రూప్స్, ఏపీపీఎస్సీకి సంబంధించిన ఎటువంటి పోటీ పరీక్షలు మరియు ఎస్ఎస్సి, బీఎస్సీ, బీఈడి తదితర పోటీ పరీక్షలన్నిటికీ కూడా ఇక్కడ గుంటూరులో ఉండి చదువుకునే విద్యార్థులకు గుంటూరు కాపు హాస్టల్ నందు భోజనం మరియు వసతి ఏర్పాట్లు చేయుచున్నాము. మా గుంటూరు కాపు హాస్టల్ ప్రత్యేకతలు ఏంటి అంటే విశాలమైన లైబ్రరీ, అందులో అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు సాఫ్ట్వేర్కి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ లభించును. అదేవిధంగా అత్యాధునిక జిమ్ ఫెసిలిటీ కలదు. ఇక్కడ స్టడీ అవర్స్ కూడా నిర్వహించబడుతున్నవి. కాపు నాయకుల్ని, కాపు సోదరుల్ని మేము విన్నవించుకునేది ఏంటి అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఏర్పరిచిన ఈ కాపు విద్యార్థి వసతి గృహం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ప్రతి విద్యార్థికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. గత 12 సంవత్సరాలుగా గుంటూరులో మేము నిర్వహిస్తూ ఉన్నాము ఈ కాపు హాస్టల్. మీకు ఎటువంటి అవసరమైనా కానీ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి పుట్టా జనార్దన్ గారు కాపు ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వారిని మీరు సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. పేద విద్యార్థులు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ హాస్టల్లో ఎంతోమంది దాతలు, ముఖ్యంగా బాలిశెట్టి విజయ్ గారు వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ కోట్ల రూపాయలు వెచ్చించి హాస్టల్ని నిర్మించడం జరిగింది. ఆయన కూడా అప్పుడు గ్రూప్ 1 యాస్పిరెంట్. ఆయన ఇంటర్వ్యూలకు అన్నిటికీ అటెండ్ అయినటువంటి వ్యక్తి. విద్యార్థులు భవిష్యత్తులో మేధావులైనటువంటి విద్యార్థులు సరైన అవకాశాలు లేక భవిష్యత్తులో ఆగిపోకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన అది నిర్మించడం జరిగింది. ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు ఉపయోగించుకోండి. అట్లాగే ఈ కులానికి చెందినటువంటి విద్యావంతులు, సాఫ్ట్వేర్లు చాలామంది ఉన్నారు. మీ పరిసరాల్లో, మీ ఇళ్ళ దగ్గర మీ తెలిసినటువంటి ఈ కాపు విద్యార్థులు మంచి తెలివైనటువంటి వారు మీ దృష్టిలో తారసపడితే తప్పనిసరిగా తీసుకొచ్చి వారిని మీరు అక్కడ జాయిన్ చేయండి చాలు. మీరు ఎలాంటి ఆర్థికమైనటువంటి సహాయ సహకారాలు మాకు అందించాల్సిన పని లేదు. అక్కడ జాయిన్ చేస్తే మిగతా బాధ్యతల్ని ఈ బాలిశెట్టి విజయ్ గారు ఆయన ఏం చేస్తున్నాడో, ఏం తిప్పలు పడుతున్నాడో పాపం ఎంతోమంది విద్యార్థులు సహకరిస్తున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల విద్యార్థులు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి, నేను జాయిన్ చేస్తాను. జాయిన్ చేయించడానికి సహకరిస్తాను. నా ఫోన్ నెంబరు అంటే నా చరవాణి మొబైల్ నెంబరు 9441693295. ఇంకా కావాలంటే నేను అంగల్గూదర్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాను. మీకు ప్రత్యక్షంగా వచ్చి కలిసినా నేను మీకు తగినటువంటి గైడ్లైన్స్ ఇవ్వగలుగుతాను. మా గుంటూరులో కాపు హాస్టల్ స్థాపించి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో కూడా దాదాపు 100 మంది పిల్లలు ఇప్పటి వరకు 100 మంది స్టడీ చేస్తున్నారు. అందులో అంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 300 మందికి
300 పైచులకు వాళ్ళందరూ కూడా జాబులు రావడం, ఐపీఎస్ కానీ అందరూ కూడా జాబులు రావడం కూడా కారణం అయింది. అట్లానే ఇప్పుడు వచ్చే పిల్లలు కూడా, మీరు కూడా మన పిల్లలు ఎక్కడున్నా కూడా, మన కాపు పిల్లలు ఎక్కడున్నా 2 రాష్ట్రాల్లో పిల్లలు కూడా మనకు వచ్చి మీరు ఈ హాస్టల్లో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు, తర్వాత మాకు ఈ హాస్టల్ని మా బాల్చెట్టి విజయ్ గారు ఎంతో కష్టపడి దీన్ని నిర్మించాడు. దాంతోపాటు మేమందరం కూడా కమిటీ కూడా ఆయన సహకరించబట్టే మనకి ఈ మాత్రం ఇవాళ ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ హాస్టల్ నిర్మించుకోవడం అనేది మొట్టమొదటిది గుంటూరులోనే స్థాపించాం. అట్లనే మా విజయ్ గారి నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ మీరు సంప్రదించి ఆయన ఫోన్ చేసి మీరు తప్పకుండా మేము పిల్లల్ని చేసుకుని ఏర్పాటు చేస్తాము. 86865559 ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే తప్పకుండా మేము పిల్లల్ని చేర్చుకోవడం ఏర్పాటు చేస్తాము. వైద్య రంగంలో ఆధునికతను స్వాగతిస్తూ ప్రజాదరణ పొందిన సీనియర్ డాక్టర్ల విధానాన్ని అనుసరిస్తూ కొడాలి హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కొడాలి దశరథ్ మంచి పేరు తెచ్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా కొడాలి హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా ఆకాంక్షించారు. స్థానిక బోస్ రోడ్లోని పెమ్మసాని థియేటర్ ఎదుట డాక్టర్ గోగినేని ఉమా కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కొడాలి హాస్పిటల్ ను గురువారం డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. డాక్టర్ కొడాలి దశరథ్ బాబుకు అభినందనలు తెలిపారు. డాక్టర్ దశరథ్ బాబు మాట్లాడుతూ జనరల్ సర్జన్ తో పాటు రుమటాలజీ వైద్య సేవలను తెనాలిలో మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. తమ ద్వారా లభించే మెరుగైన వైద్య సేవలను వివరించారు. హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్, డాక్టర్ కె శ్యామ్ ప్రసాద్, డాక్టర్ గవిని రవిశంకర్, డాక్టర్ కడియాల వెంకటరమణ, డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా డాక్టర్ కొడాలి దశరథ్ గారు ఇక్కడ ప్రారంభించుకున్నటువంటి క్లినిక్, హాస్పిటల్, ముఖ్యంగా మరి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జనరల్ మెడిసిన్లో తను ఎండి చేసిన, రుమటాలజీలో ఫెలోషిప్ చేసి, రుమటాలజీలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్కి మంచి వైద్య సదుపాయాలను అందించాలన్న ఆలోచనతో లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ విధానంతో వారికి ట్రీట్మెంట్ని అందించాలన్న ఆలోచనతో వారి క్లినిక్ని స్టార్ట్ చేసుకోవటం జరిగింది. ఈ రుమటాలజీ వచ్చి చేసి నేను ఇక్కడికి వచ్చాను. సో మీరు ఏ సమస్య ఉన్నా, అంటే లైక్ ఇప్పుడు స్వెల్లింగ్ వచ్చినా లేదంటే పెయిన్ వచ్చినా అదేముందిలే ఒక పారాసిటమాల్ లేదంటే ఒక డైక్లోఫినాకో వేసుకుంటే తగ్గిపోతారు కాదు. దానికి ఆటో ఇమ్యూన్ అనే దానివల్ల సఫర్ అవుతూ, అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మనల్ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తాయి. ఈ సర్వీస్ నేను మీకు ఇస్తాను. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా అనేక పత్రికలకు వ్యాసాలు రాయడంతో పాటు బాలల విద్యా వికాసానికి అనేక నీతి కథలు రాస్తూ తెనాలి ప్రాంతానికి సుపరిచితులైన షేక్ అబ్దుల్ హకీం జానీకి అరుదైన గౌరవం లభించింది. హకీం జానీ రచించిన సంక్షిప్త జీవిత చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతం వలస వచ్చిన తెలుగువారి పిల్లల కోసం 6వ తరగతి విద్యార్థుల తెలుగు పాఠ్యాంశంలో పొందుపరిచినట్లు గురువారం హకీం జానీ మీడియా ముఖంగా వెల్లడించారు. అర్చల్ శీతల్ దేవి గురించి అంగవైకల్యం వల్ల నిస్సత్తువగా నిలిచిపోగా మొక్కవోని ధైర్య సాహసాలతో పట్టుదలతో కాళ్లతో విలువిద్య నేర్చుకుని దేశానికి గుర్తింపు తెచ్చిన విధానం పాఠ్యాంశంగా ఈ విద్యా సంవత్సరం నుండి మహారాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చినట్లు హకీం జానీ చెప్పారు. నమస్కారం అండి, నా పేరు షేక్ అబ్దుల్ హకీం జానీ. నేను నా రచనను ఈ ఏడాది మహారాష్ట్రలో 6వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశంగా పొందుపరిచారు. గతంలో నా రచనలు బాధ్యతాయుత పౌరుడు అనేటటువంటి ఒక కథను 11వ క్లాసు 2019లో 11వ క్లాసు పాఠ్యాంశంగా పెడితే 2020లో కొత్త వెలుగు అనేటటువంటి కథను 12వ తరగతికి పాఠ్యాంశంగా పెట్టారు. ఈ ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం వారు 6వ తరగతి తెలుగు వాచకంలో ఈ కథను అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ఆర్చర్ శీతల్ దేవి అనేటటువంటి ఒక యువతి యొక్క జీవిత చరిత్రను సంక్షిప్తంగా వేశారు. ఈ యువతి కాశ్మీర్కు చెందిన యువతి. కాశ్మీర్లో కిష్పార్క్ అనేటటువంటి ఒక జిల్లా ఉంది, దాంట్లో లోయిధర్ అనేటటువంటి ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి చెందినటువంటి శీతల్ దేవి పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టింది. 15 ఏళ్ల వయసులో ఎవరో సూచించారు, అమ్మ నువ్వు కాళ్ళతో విలువిద్య నేర్చుకునేటట్లయితే నువ్వు రాణించగలవేమో, ట్రై చేస్తావా, ప్రయత్నించు అని. ఆ అమ్మాయి 15 ఏళ్ల వయసులో కాళ్ళతో ధనుర్విద్య నేర్చుకుంది. 18 ఏళ్ల వయసులో, అంటే 3 ఏళ్ల లోపలే నేర్చుకొని ఆవిడ మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో మన దేశాన్ని
మన దేశ ప్రతిభను దిగుణీకృతం చేసింది. ఇప్పటికీ ఆవిడ ధనుర్విద్యను కాళ్లతోనే ధనుర్విద్య చేస్తూ అనేక దేశ విదేశాలకు వెళ్ళి పోటీల్లో పాల్గొంటుంది. నేను ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా ఇప్పటికీ గత 35 ఏళ్లుగా 1600 వ్యాసాలు రాశా పత్రికలు. 73 సార్లు ఆదివారం అనుబంధాలు కవర్ పేజీ స్టోరీలు రాశాను. పిల్లల కోసం 37 పుస్తకాలు రాశాను. వయోజనవాచకాలు ఒక 30 రాశా. మొత్తం 72 పుస్తకాలు అయినాయి. పిల్లల కోసం 290 కథలు రాశాను. ఇప్పటికీ మొత్తం నా 72 పుస్తకాలు వచ్చాయి. నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతిపై తమ సొంత ప్రాంతానికి రావడం తమకెంతో ఆనందంగా ఉందని, శక్తి వంచన లేకుండా ఈ ప్రాంతపు అభివృద్ధి కృషి చేస్తామని వేమూరు సబ్ డివిజన్ పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివి సుధా రాజేశ్వరి పేర్కొన్నారు. తెనాలి ప్రాంతానికి చెందిన చదలవాడ గ్రామవాసి అయిన ఆమె వేమూరు, బట్టిప్రోలు, అమతూరు, కొల్లూరు, చుండూరు మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పనులను పర్యవేక్షించున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులను, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రతినిధుల సహకారంతో వేమూరు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. పదోన్నతి పొందిన సందర్భంగా ఆమె వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సుధా రాజేశ్వరి భర్త చందు ఆంజనేయులు ఏపీఆర్జీసీ నాగార్జున సాగర్లో ప్రిన్సిపాల్గా పనిచేసి పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు మరియదాసు, బద్రీనారాయణ, రామచంద్రరావు, సతీష్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఈ దంపతులను అభినందించారు. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాయకత్వం పదవి కాదు, బాధ్యతతో కూడిన సేవాభావం. వెస్ట్ బెర్రీ విద్యార్థి నాయకత్వాన్ని ప్రోత్సహించే వేడుకల్లో డీఎస్పీ బి జనార్దన్ రావు. గుంటూరు కాపు హాస్టల్లో కాపు ఉపకులాల మెరిట్ విద్యార్థులకు సేవాభావంతో వసతి, భోజన సౌకర్యం. నిర్వాహకులు బాలిశెట్టి విజయ్ కుమార్. కొడాలి హాస్పిటల్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్7 న్యూస్.